ఆర్కిటెక్ట్, భవనం, శిల్పి. అసలు వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి? ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? భవనాన్ని నిర్మింపజేస్తాడు లేదా నిర్మిస్తాడు, అవునా కాదా? ఓకే. అంటే శిల్పి ఏం చేస్తాడు? మీకు చాలా క్లియర్గా ఉంది, శిల్పాలని లేదా విగ్రహాలని చెక్కుతాడు, అవునా కాదా? ఓకే. ఇది ఇంగ్లీష్లో అయితే కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అంటే మన మదర్ టంగ్ తెలుగు, ఇంగ్లీష్ కాదు, అవునా కాదా? కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి డెడ్ ఈజీగా ఉంటుందమ్మా. ఓకేనా? రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్స్, స్ట్రాప్, వర్ల్స్. ఇది చూడగానే చాలా మంది పార్ట్స్, స్ట్రాప్, ఓకే, పార్ట్స్ అంటేనేమో భాగాలు, స్ట్రాప్ అంటేనేమో ఓకే ఇలా ఉంటుంది, పట్టి అంటే చేతికో కాలుకో వేసుకుని స్ట్రాప్ అంటారు కదా, అది అలా లెక్కేసిన వోల్ఫ్ అంటే తోడేలు అంటే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి అంటే స్ట్రాప్లో పార్ట్స్ ఉన్నాయా? అంత సీన్ లేదమ్మా. ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా అలాగే కవ్విస్తూ ఉంటాయి చూడండి, ఫాక్స్, యానిమల్, వుడ్, ఫ్లో, బాగా అన్ని మీనింగ్ఫుల్ కదా. ఇది కాదమ్మా లాజిక్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ నా దృష్టిలో. ఎందుకు అంటే చూడమ్మా, పార్ట్స్ని ఇది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, తిరగదిప్పండి, STRAP, స్ట్రాప్, సరిపోయిందా లేదా? అంటే ఇది వర్డ్ ఎనాలజీ కాదు, ఏంటిది? లెటర్ ఎనాలజీ, అవునా కాదా? ఓకే. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా, వోల్ఫ్ అని ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి, తిరగదిప్పాలి, అవునా కాదా? తిరగదిప్పితే ఏమవుతుంది? FLOW, ఫ్లో అయిపోయింది. ఆన్సర్ ఇస్ డి. వాట్స్ ఆన్సర్? డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ అమ్మా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిజిషియన్, చికిత్స, న్యాయమూర్తి, డాష్. అసలు ఫిజిషియన్ అంటే ఎవరు? హాస్పిటల్లో ఉండే డాక్టర్ని మనం ఏమని పిలుస్తామమ్మా? ఫిజిషియన్ అని పిలుస్తాం, అవునా కాదా? ఫిజిషియన్ ఏం చేస్తాడు? చికిత్స చేస్తాడు. అరే అబ్బాయి నీకేం రోగం వచ్చిందో చెప్పు, నీ మాయరోగాన్ని నేను తీరుస్తా అని చెప్పి చేస్తాడు, అవునా కాదా? ఫిజిషియన్ చేసే పని చికిత్స. మరి న్యాయమూర్తి చేసేది ఏంటి? మనకి ఇంగ్లీష్లో లాయరు, జడ్జి ఇలా మనం జాగ్రత్తగా పలుకుతాం, కానీ తెలుగులోకి వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడడం కాబట్టి న్యాయమూర్తిని, న్యాయవాదిని మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చెప్పింది న్యాయమూర్తి, న్యాయవాది అంటే లాయర్, ఓకేనా? వాళ్ళు వాదిస్తారు. న్యాయమూర్తి ఏం చేస్తాడు? చాలామంది చేసేది ఫస్ట్ బ్లండర్ ఏంటంటే శిక్ష. ఎవరు చెప్పారమ్మా మీకు న్యాయమూర్తి శిక్ష వేస్తాడని? న్యాయమూర్తి శిక్షలు వేయడు. సపోజ్ నేను ఏదో క్రైమ్ చేశానని చెప్పి నా మీద కేసు వేశారనుకో మా అక్రమంగా, ఓకే, అప్పుడు న్యాయమూర్తి ఏం చేస్తాడు? సరే అమర్నాథ్ చాలా మంచోడు రా భయ్, ఆడికి జైల్లో తీసేయని నువ్వు చెప్తాడు. అంటే ఏంటి? ఆల్రెడీ నేను అనుభవించిన శిక్షను కూడా తీసేశాడు ఆయన. అంటే న్యాయమూర్తి శిక్షలు వేసే వ్యక్తి కాదు, న్యాయమూర్తి తీర్పులు ఇస్తాడు. ఇంగ్లీష్లో అయితే మనం వర్డిక్ట్స్ అంటాం, ఓకేనా? జడ్జిమెంట్స్ అంటాం, అంతేగాని సో శిక్షలు వేస్తాడు, ఉరేస్తాడు ఇలాంటివి చెప్పకూడదు, ఓకేనా? న్యాయమూర్తి ఏం చేస్తాడమ్మా? తీర్పులను ఇస్తాడు, పెదరాయిల్లాగా. సో ఆయన ఎవరమ్మా? బి, తీర్పు ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్ బీ కేర్ఫుల్ విత్ దిస్ ఆన్సర్. ఓకేనా? ఇంకొంతమంది ఏంటంటే న్యాయమూర్తి అనగానే న్యాయవాది రెండు సేమే కదా, అంటే ఇదేనేమో అని టిక్కు పెట్టే వాళ్ళు ఉంటారు. న్యాయమూర్తి జడ్జిగా వెళ్తారు, కోర్టుకే కదా వెళ్ళేది, కాబట్టి డి పెట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేస్తానంటే ఇది వర్డ్ ఎనాలజీ, అవునా కాదా? సో వాడు ఏం చేస్తాడంటే నియరెస్ట్ వర్డ్స్ అన్ని ఇస్తాడమ్మా, సో దట్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. వాడు పండుగ చేసుకుని ఎస్ 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 అంటాడు, ఓకేనా? రైట్, అలా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. రైట్, నౌ లెట్ us see the next beautiful question. శాంతి అంటే పీస్, ప్రశాంతంగా ఉండడం అంటాం కదా, అది. గందరగోళం, శాంతంగా ఉండడం, గందరగోళం అంటే ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ కాకుండా యాంటోనిమ్స్ అంటాం కదా మనం. ఓకే, సో సృష్టి అంటే ఏంటి? క్రియేట్ చేయడం, అవునా? క్రియేట్ చేస్తే ఏమని ఇప్పుడు ఏం చేయాలి? సో అదేంటి? నాశనం చేయాలి, అవునా కాదా? విధ్వంసం చేయాలి, అవునా కాదా? అంటే ఆపోజిట్ వర్డ్ కాబట్టి అది. బిల్డ్ అంటే మళ్ళీ కట్టడమే, సృష్టించడమే, వద్దు. నిర్మాణం అంటే మళ్ళీ కన్స్ట్రక్టివే, మనకు వద్దు. విధ్వంసం, ఎస్, ధ్వంసం చేయడం అంటే నాశనం చేయడం. విధ్వంసం అంటే వినాశం అంటారు సరా. నాశం అన్నా వినాశం అన్నా ఒకటే అర్థం, కానీ ఎందుకు రెండు ఉంటాయి తెలుసా మనకు తెలుగులో? తెలుగు ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అమ్మ. ఓకే, నాశనము, వినాశనము. ఓకే, భాషితము, సుభాషితము. అంటే ఏంటి? భాషితము అంటే మాట, సు అనే మాట చేర్చడం వల్ల అది మంచి అయింది. ఇక్కడ సృష్టి అంటే ఇది మంచి కోసం, అంటే మీనింగ్ కూడా మనకు నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలి అంటే సో నాశనం అనే దానికన్నా వినాశనము లేదా విధ్వంసం అనేది పర్ఫెక్ట్ వర్డ్ అవుతుంది, ఓకేనా? సో తెలుగు మీద కూడా కొంచెం అవగాహన పెంచుకుంటే బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్, పులి, అడవి, ఒట్టర్. పులి అనేది ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. సూపర్. మరి ఒట్టర్ అంటే ఏంటి అసలు? ఏంటో తెలిస్తే అది పంజరంలో ఉంటుందా, ఆకాశంలో ఉంటుందా, గూడు కట్టుకుని ఉంటుందా, నీళ్ళలో ఈదుతూ ఉంటుందా నేను చెప్తాను. ఒట్టర్ అంటే ఇది ఒక రకమైన చేప, ఓకే, నీళ్ళల్లో ఉంటుంది, ఆక్వాటిక్ ఇది, ఓకేనా? సో అంటే ఒట్టర్ అంటే అర్థమైంది కదా, ఇది ఒక రకమైన చేప అంటే చాలు, నేను ఇంకేం చెప్పగలను మీకు. చేపలు పంజరంలో ఉండవు, చేపలు ఆకాశంలో ఎగురుతూ ఉండవు పక్షుల మాదిరి, చేపలు గూడు కట్టుకొని ఉండవు, చేపలు ఎందులో ఉంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. సో ఆన్సర్ అయితే ఏం పెడదాం? డి పెడదాం, ఓకేనా? రైట్ అమ్మ. వర్డ్ ఎనాలజీ ఎక్కువగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందమ్మా, అనలిటికల్గా కన్నా. ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. కళాశాల, విద్యార్థి, ఆసుపత్రి. ఇక్కడ చాలామంది ఫస్ట్ పెట్టేది వైద్యుడు, ఎందుకంటే అది పైగా ఫస్ట్లో ఉంది కాబట్టి. కానీ ఆన్సర్ వచ్చేసరికి సో ఆసుపత్రి కదా, రోగి. ఎందుకు అంటే కళాశాలకి ఇద్దరు వస్తారమ్మా కంపల్సరీగా. ఒకరు ఎవరో తెలుసా? చదువు చెప్పేవాడు, రెండు చదువు చెప్పించుకునేవాడు.
చదువు చెప్పేవాడిని మాలాంటి వాళ్ళు టీచర్లు అంటారు, చదువు చెప్పించుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏమంటారమ్మా విద్యార్థి లేదా స్టూడెంట్ అంటారు, అవునా కాదా? ఇద్దరికి ఇది ప్రైమరీ పర్పసే, ఇద్దరు అక్కడ మ్యాండేటరీ. నేను రాకపోతే నువ్వు క్లాసు రాకర్లా, నువ్వు రాకపోతే నేను క్లాసు రాకర్లా, అవునా కాదా? ఇద్దరికి ఇది ప్రైమరీ పర్పసే. ఇక్కడ ప్రైమరీ సెకండరీగా కూడా మనం విడదీయడానికి లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా అమ్మా, ఇప్పుడు ఆసుపత్రికి కూడా ఇద్దరు వస్తారు కంపల్సరీగా. అమ్మా ఇక్కడ కళాశాలలో నేను టీచరు, నువ్వు స్టూడెంట్ వస్తే సరిపోతుందా, నాన్ టీచింగ్ స్టాఫ్ అవసరం లేదా అని అడగకూడదు. నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోయినా పని జరుగుతుంది. ఓకే, ద్రోణాచార్యుడు వాడు వీళ్ళంతా అప్పట్లో గురుకులాలు రన్ చేసినప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు, అంతేగాని మధ్యలో దా మేనేజ్మెంట్ అని పిలవలేదే ఎవరిని, నాన్ టీచింగ్ స్టాఫ్ని. అంటే ఇక్కడ అది కాదు, కళాశాల నడవాలంటే ఇద్దరు కంపల్సరీ. ఎవరు? ఒకటి స్టూడెంట్, రెండు ఫ్యాకల్టీ, అవునా కాదా? సో ఇక్కడ ఇద్దరు ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఆసుపత్రిలో ఏంటి మేనేజ్మెంట్లు అవి కాదు, ఫస్ట్ డాక్టరు రోగి వీళ్ళిద్దరే ప్రైమరీ, మిగిలినంత తర్వాత. రేపు డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు రాలేదనుకో, డాక్టర్ పేషెంట్ కలిపి అలా పైకి ఎత్తుకుంటారు, షట్టరు లోపలికి వెళ్ళిపోతారు, పని జరుగుద్ది, అర్థమైందా? సో వాళ్ళిద్దరు ప్రైమరీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరు ప్రైమరీ ఉన్నారు. ఎవరమ్మా? ఒకరు టీచరు, ఇంకోటి స్టూడెంట్. ఇక్కడ ఇద్దరు ప్రైమరీ. ఎవరమ్మా? ఒకళ్ళు డాక్టరు, ఇంకోళ్ళు ఎవరో తెలుసా? పేషెంట్, అవునా కాదా? డాక్టరు, ఇంకోటి ఎవడమ్మా? పేషెంట్ లేదా రోగి. ఇప్పుడు నేను ఇక్కడ విద్యార్థి ఇచ్చాడు కదా, ఇక్కడ ఎవరిని పెట్టాలి అంటే ఎలా ఆలోచించాలి తెలుసా? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఆ ఇద్దరిలో ఈయన సర్వీస్ని ఇస్తాడు, అవునా కాదా? అంటే ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, అరే అబ్బాయి ఇది విను, నీకు ఎగ్జామ్కి ఉపయోగపడితే నేను సర్వీస్ చేస్తున్నాను, నువ్వు సర్వీస్ తీసుకుంటున్నావు, ఓకేనా? సర్వీస్ రిసీవర్ లేదా తీసుకునేవాడివి, అవునా? సేమ్ టు సేమ్ హాస్పిటల్లో కూడా చూడండి, డాక్టర్ సర్వీస్ ఇస్తాడు సర్వీస్ చేస్తాడు లేదా సర్వీస్ ఇస్తాడు. పేషెంట్ సర్వీస్ తీసుకుంటాడు, అంటే రిసీవర్, అవునా కాదా? అంటే మనం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఒక ప్లేస్ చెప్పి ఆ ప్లేస్లో ప్రైమరీలో రిసీవర్ని ఇచ్చినప్పుడు, ఇక్కడ కూడా ఒక ప్లేస్ చెప్పినప్పుడు ఆ ప్లేస్లో ప్రైమరీలో ఇద్దరు ఉంటే అందులో రిసీవర్ ఎవడో వాడినే మనం ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ రిసీవర్ ఎవరు? పేషెంట్ లేదా రోగి. సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఇస్ ద ఆన్సర్, ఓకేనా? నేను నాకు చెప్పాను క్వశ్చన్, ఏం చెప్పానమ్మా? అరే అబ్బాయి ఈ క్వశ్చన్ చేయాలంటే వాటర్ అంటే ఏంటో తెలిసి అయిపోయింది పని, అంతకంటే ఏం లేదు, ఇది ఇన్ఫర్మేటివ్, వర్డ్ అనాలజీలో ఎక్కువగా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి అన్నాడు. ఎక్కువగా అంటానంటే మీనింగ్ అని తెలుసా? అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్గా కాకుండా అనలిటికల్వి కూడా ఉంటాయి. ఇదిగో అనలిటికల్, అర్థమైందా? రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. గ్లో చెయ్యి, ఈ రెండింటికి సంబంధించి ఇది ఒక బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ కోడింగ్, ఓకేనా? సో నాట్ కోడింగ్, ఎనాలజీ. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు వరకు ఏం జరిగేదంటే రెండు పదాలు ఇచ్చి ఇంకో సెట్లో ఒకటిచ్చి ఇంకోటి కనుక్కోమనేవాడు, అవునా కాదా? అవునా? అది వీడినిచ్చి వీడిని కనుక్కోమనొచ్చు, వీడినిచ్చి వీడిని కూడా కనుక్కోమనొచ్చు, అవునా కాదా? అయితే ఇక్కడ ఎలా ఉంటాయి అంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి. ఈ రెండు వర్డ్స్లో ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ వీటిలో ఎక్కడ ఉందో అది మన ఆన్సర్, అదే మన ఆన్సర్. అంటే ఇంతకుముందు 3 పదాలు ఇచ్చేవాడు కదా, 3 పదాలు, 3 నెంబర్లు, 3 లెటర్స్తో ఉన్న వర్డ్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఓ జాంతానే 2 ఇస్తాడు, ఇంకో 2 నువ్వే కనిపెట్టాలా. అంటే ఈ రెండు మధ్యలో ఏ లింక్ ఉందో అదే లింక్ ఉండే విధంగా నువ్వు కనిపెట్టాలా. గ్లో చెయ్యి అంటే ఏం చేస్తావు? ఈ చెయ్యి తీసుకొచ్చి ఒక గ్లోలో ఎలా పెట్టుకుంటావు, అంతేనా కాదా? నెక్ కాలరు, ఓకేమా? ఇది నా నెక్, అవునా? ఇది నా కాలర్, అంటే ఇది కాదు. టై చొక్కా, మా చొక్కాని తీసుకొచ్చి టై లోపల పెడతావా? చెయ్యిని తీసుకొచ్చి గ్లోవ్లో పెడుతున్నావు అంటే ఇక్కడ కూడా పోనీ చొక్కాని తీసుకొచ్చి టైలో పెడతావా? చెప్పు నాకు, పెట్టవా? అయితే వద్దు, తీసే. సాక్స్ పాదాలు చేస్తారు, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక సాక్స్ తీసుకుంటే దాంట్లో కాలు ఇలా పెడతావు, ఓకే? ఒక గ్లోవ్లో చేయాలా పెట్టావు, ఒక సాక్స్లో కాలు కూడా అలాగే పెడతావు, అంటే వీడు పర్ఫెక్ట్ సార్. కోటు జేబులో కోటు పెడతావా? పోనీ కోట్లో జేబు పెడతావా? ఇవి వర్కౌట్ అయ్యే సినిమాలు కావులే కానీ. సో ఆన్సర్ అమ్మా సాక్స్ పాదాలు, ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట విధానంలో 42 అన్నది 6కి సంబంధించింది అయితే అదేవిధంగా 83 దేనికి సంబంధించింది అంటే ఏం చెప్తున్నానమ్మా? ఇప్పుడు మీకు ఇంకో కొత్త విషయం చెప్తున్నాను అమ్మా. ఇక్కడ వరకు మనం చూసింది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏంటి? 3 ఇచ్చి 4వని కనుక్కోమన్నా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా? అరే అబ్బాయి నేను 2 ఇస్తాను, అదే రిలేషన్ ఉండే విధంగా ఇంకో 2 ఇక్కడ ఉంటాయి, దాన్ని వెతుక్కో, నువ్వే పట్టుకో అని చెప్పాడు, అవునా కాదా? ఈసారి ఏమంటాడు తెలుసా? అరే అబ్బాయి ఇలా ఇస్తే నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటున్నావు, నేను ఇలా కూడా ఇగో నేను థియరిటికల్గా ఇస్తాను, దాన్ని నువ్వు ఎనాలజీలోకి మార్చుకొని చేసుకో. ఈ మధ్య ఇది ట్రెండ్ అమ్మ, కొత్త ట్రెండ్, బోల్డ్ క్వశ్చన్ అడుగుతుంది ఇలాగా, ఓకేనా? రైట్ అమ్మ, ఏం లేదు అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా చేస్తా. ఒక నిర్దిష్ట విధానంలో 42 అన్నది 6కి సంబంధించింది అంటే వెంటనే 42:6 అంటే ఇంతకుముందు ఇలా రాసేవాడు, ఇప్పుడు 42 అనేది 6కి సంబంధించిందని రాస్తున్నాడు అంతే. ఏమంటున్నాడమ్మా? 83కి సంబంధించింది ఏంటి? జనాలు చేసే వెంటనే పని ఏంటో తెలుసా? సార్ 42కి 6కి సంబంధం ఏంటో తెలుసా? బై 7. వెంటనే 83/7 చేద్దామంటే కుదరదు సార్, ఎందుకంటే 83 అనేవాడు ప్రైమ్ నెంబర్ సార్. అంటే బై 7 వర్కౌట్ కాదుగా. వర్కౌట్ కాకపోతే నేను ఊరుకుంటా అనుకున్నావా? లాజిక్ మార్చి పడేస్తా, అసలు తగ్గేదలే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు తెలుసా? 4ని 2ని యాడ్ చేశాడమ్మా. 4 + 2 ఎంత? 6. సరిపోయిందిగా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నేనేం చేయాలి? 8ని 3ని యాడ్ చేయాలి. 8 + 3 ఎంత? 11. ఉంది చూడండి. అర్రే ఉంది సార్. సో ఆన్సర్ ఇస్ బి.
రైట్ నౌ లెట్ us see the next beautiful question. ఒక నిర్దిష్ట విధానంలో 31 అనేది 35కి సంబంధించింది. 31 ఎవరికి సంబంధించిందమ్మా? 35కి. అంటే 31:35 ఈజ్ యాజ్. అదే విధంగా 23కి సంబంధించింది ఏది? ఎవరికి కావాలి నాకు? 23కి సంబంధించింది ఏది? ఓకే. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నా మైండ్లోకి వచ్చింది ఏంటో చెప్తాను చూడండి జాగ్రత్తగా. 31, 35ని పక్క పక్కన చూడంగానే ఈ 31కి నేను ఎంత యాడ్ చేశాను తెలుసా? 4. ఆ 4 ఎలా వచ్చింది తెలుసా? 3+1 యాడ్ చేశాను. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చింది, అవునా కాదా? 31కి 31లో ఉన్న 2 అంకెల్ని యాడ్ చేశాను. ఏంటమ్మా? 3+1 అంటే ఎంత యాడ్ చేశాను? 4. 35 సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలమ్మా? 23 కూడా సేమ్ చేయాలి, అవునా? అంటే 2+3 యాడ్ చేయాలి. 2+3 అంటే ఎంత? 5. 23కి 5 యాడ్ చేస్తే ఎంత? 28. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి. రైట్ నౌ లెట్ us see the next beautiful question. ఒక నిర్దిష్ట విధానంలో సెంటీమీటర్ అనేది దేనికి సంబంధించిందమ్మా? మీటర్కి సంబంధించిందంట. ఓకే. అయితే కిలోగ్రామ్ అనేది దేనికి సంబంధించింది? వెయిట్కి సంబంధించింది. చూద్దామా ఒకసారి. అమ్మా సెంటీమీటర్కి మీటర్కి ఒక రిలేషన్ ఉంది. ఏంటో చెప్పగలరా? ఏంటమ్మది? ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఇంటూ 100 జరిగింది, అవునా? అంటే ఇది 1 సెంటీమీటర్ అయితే ఇది 100 సెంటీమీటర్స్. అదేగా మీటర్ అంటే. ఇప్పుడు ఇది 1 కిలోగ్రామ్, కేజీ, ఓకేనా? అయితే ఇది 100 కిలోగ్రామ్స్ అంటే ఇంటూ 100. 100 కిలోగ్రామ్స్ మనం ఏమని పిలుస్తాం? 100 కిలోగ్రామ్స్ క్వింటాల్. ఏమని పిలుస్తామమ్మా? క్వింటాల్ లేదా క్వింటాల్ అని పిలుస్తాం, అవునా? రైట్ అమ్మా, క్వింటాల్. సి ఇస్ ద ఆన్సర్. టన్ను అంటే 1000. ఇక్కడ మనకి ఇంటూ 100 అంటే ఇక్కడ కూడా ఇంటూ 100, ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. పిఎంయు ఒక విధంగా దేనికి సంబంధించిందమ్మా? ఎస్ఆర్బికి సంబంధించింది. అయితే అదే విధంగా ఎల్డికేకు సంబంధించింది ఏది? ఓకే చెప్పడమ్మా. పిఎంయు వీటికి లింక్స్ అని ఫామ్ చేద్దాం. ఓకే. పి ఎస్గా అయింది. పి అంటే ఎంత? 16. ఎస్ అంటే ఎంత? 19 అంటే +3. ఎం ఆర్గా మారింది. ఎం అంటే ఎంత? 13. ఆర్ అంటే ఎంత? 18 అంటే +5. యు అనేది బిగా మారింది. అంటే 21 కాస్త సార్ అందరు పెరిగినప్పుడు వీడు ఒక్కడు తగ్గడం నాకు ఇష్టం లేదు సార్, వీని కూడా నేను పెంచుతా. ఎలా పెంచుతానంటే, అరే అబ్బాయి బి అంటే 2, సో నీకు పెంచాలి అంటే +26 చేయమని చెప్పి నేను నీకు లెటర్ సిరీస్ చెప్పినప్పుడు చెప్పాను. కాబట్టి వీడు ఎంతమ్మా? 28. అంటే 21, 28 అయిందంటే +7. అంటే ఏం యాడ్ చేశాడు మీరు నోటీస్ చేశారా? +3, +5, +7 యాడ్ చేశాడు, అవునా కాదా? అంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేయాలి? +3, +5, +7 యాడ్ చేయాలి. ఎల్ అంటే 12, +3 చేస్తే 15. 15 అంటే ఎవరమ్మా? డి అంటే 4. ఓకే. +5, 4 + 5 అంటే 9. ఐ. కే అంటే 11, +7 అంటే 18. 18 అంటే ఎంతమ్మా? సో ఆర్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? OIR. ఉందేమో చూడండి జాగ్రత్తగా. OIR. ఎస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ నౌ లెట్ us see the next beautiful question. ఓకే. 684, 342, 392 is to blank. చూడగానే చెప్పేచ్చు కదా. ఏంటమ్మా లాజిక్? అరే అబ్బాయి దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ చేస్తే సరిపోయింది అబ్బాయి, అవునా కదా? చూడండి 684ని హాఫ్ చేస్తే 342. 392 కూడా ఏం చేయాలి? నేను ఎగ్జాక్ట్గా హాఫ్ చేయాలి, అవునా? 392ని హాఫ్ చేస్తే 1, 19 అంటే 9, 12 అంటే 6 అంటే 196. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? బి. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 986 అంట 19 దేనికి సంబంధించింది? నాకేం కనిపిస్తుంది అంటే ఇది 9 కదా. 9² అంటే ఎంత? 81. దీని దగ్గరలోనే ఉంది. దాని దగ్గరలో ఉండడమే నాకు హింట్, ఓకేనా? రైట్ అమ్మా. ఇది 9²కి +5, అవునా? అక్కడ 9 ఉంటే పక్కనే ఉందమ్మా. 9² +5 ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఇక్కడ 19 ఉంటే ఇక్కడ కూడా ఏమై ఉండొచ్చు? 19² +5 అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, అవునా కాదా? ట్రై చేద్దాం. ఓకే. పోరాడితే పోయేదేముంది? ఓకే, ట్రై చేస్తే తప్పే ఉంది. ఓకే. సో మా 19² అంటే 361. ఎంత యాడ్ చేయాలమ్మా? 5 యాడ్ చేస్తే ఇట్ ఈస్ 366. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో సి ఈజ్ ద ఆన్సర్. రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 16 128 అయిందమ్మా. 46 ఏమవుతుంది? 16th టేబుల్ వచ్చిన వాళ్ళందరికీ ఇది మంచిగా ఐడియా వచ్చుద్ది, రాని వాళ్ళందరికీ అద్భుతంగా ఏడ్చినట్టు ఉంటుంది, అవునా? చూడమ్మా, 16ని ఇంటూ 8 చేశాను, అవునా? అంటే 46 కూడా ఇంటూ 8 చేస్తే ఆన్సర్ రావచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, అవునా? ఇప్పుడు చూడమ్మా, 46 × 8 అంటే ఇది 50 అనుకో నియర్గా. అంటే 50 కంటే తక్కువే కదా. 58 అంటే 400. అసలు దగ్గరలో ఏమైనా ఉందా నెంబరు? లేదు. అంటే నేను అనుకున్న లాజిక్ అయితే కాదు, అవునా కాదా? సో లాజిక్ చేంజ్ ద లాజిక్. ఈ 8 అనేవాడు ఎవడో తెలుసా? నువ్వు మల్టిప్లై చేసింది వాళ్ళలో సగాన్ని, అంటే 16/2తో మల్టిప్లై చేసావు. అంటే వాడిచ్చిన నెంబర్ని దాంట్లో హాఫ్తో మల్టిప్లై చేసావు, అంతేగా నువ్వు చేసింది. నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను కూడా అదే చేస్తాను, తగ్గేదేలే. 46ని మల్టిప్లై చేస్తా. దేంతో మల్టిప్లై చేస్తా? 46లో హాఫ్తో మల్టిప్లై చేస్తా. 46లో హాఫ్ ఎవడు? 23, ఓకేనా? వాటితో మల్టిప్లై చేస్తా. ఇక్కడ మైండ్ ఎంత బాగా పనిచేస్తే నీకు ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది. అంటే 46 × 23ని ఈజియెస్ట్గా నువ్వు చెప్పాలి అంటే ఏం చేయాలి తెలుసా? సో రెగ్యులర్ మల్టిప్లికేషన్ కన్నా
సో ఈ 46ని రీప్లేస్ చేయి 2 into 23 అనుకో, పని అయిపోయింది. ఓకేనా? మరి ఇప్పుడు చెప్పడమ్మా 23 into 23 అంటే ఏం రాసుకోవచ్చు 529, 23 స్క్వేర్ కాబట్టి. ఇంకేముంది ఇంటూ 2, 2 into 529 అంటే ఎంత 1058. ఎంతమ్మా 1058 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా బి. డెడ్ ఈజీగా వచ్చింది చూసారా. రైట్, నౌ లెట్ us see the next beautiful question. ఓకేనా? రైట్ చూడమ్మా 389 అమ్మా 4 ఏమవుతుంది? చూడంగానే వచ్చే థాట్ ఏంటో తెలుసా సార్, ఇది ఇంటూ 6 సార్, అంటే ఇది కూడా ఇంటూ 6, 4 6 24 ఉందా లేదా? అయితే చేంజ్ ద లాజిక్, మన చేతిలో పనే. ఓకేనా? రైట్ అమ్మా, లాజిక్ మార్చేస్తున్నాం చూడండి. సార్ 3 కదా, 3 స్క్వేర్ ఎంత 9. పోనీ వాడిని డబల్ చేస్తే వచ్చిందేమో చూడండి, వచ్చింది సారు. అంటే ఇక్కడ కూడా ఏముంది 4 ఉంది కదా, ముందు 4ని ఏం చేద్దాం స్క్వేర్ చేద్దాం. 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఇప్పుడు ఏం చేద్దాం ఇందా చేసినట్టుగా డబల్ చేద్దాం. 16 డబల్ చేస్తే ఎంత 32. కాంపిటీస్ ఉందేమో చూడు, ఉంది. సో ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఇట్. ఓకేనా? అది దీన్ని తెలియదు ఎట్లా అంటాం అమ్మా. ఓకేనా? రైట్, ఇంకో రకంగా చెప్పుకోవచ్చు అంటే 3ని దీని డబల్ నెంబర్ అంటే 6తో మల్టిప్లై చేశా, అంటే 4ని కూడా దాని డబల్ నెంబర్ 8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రెండు సేమ్ లాజిక్సే, బట్ చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏఎన్క్యూఎఫ్ అనేది సిపిఎస్హెచ్ అయిందంటమ్మా, ఆర్ఎల్ఎన్పి ఏమవుతుంది? చూడగానే చెప్పొచ్చు అరే అబ్బాయి ఇందులో ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి, ఏ మీనింగ్ఫుల్ వర్డ్ లేదు, అంటే ఇది ఖచ్చితంగా లెటర్ ఎనాలజీ. అవునా? రైట్, పొజిషన్ వాల్యూస్ రాద్దామా. ఏ అంటే 1, ఎన్ అంటే 14, క్యూ అంటే 17, ఎఫ్ అంటే 6. అవునా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏమున్నాయి చూద్దాం. 1, ఓకే, సి అంటే 3, పి అంటే 16, ఎస్ అంటే 19, హెచ్ అంటే 8. అవునా? 1 3 అయిందంటే +2 జరిగింది, 14 16 అయిందంటే +2 జరిగింది, 17 19 అయిందంటే +2, 6 +2 చేస్తే 8. అంటే అన్నిటికీ ఏం జరిగిందమ్మా సింపుల్గా +2 జరిగింది. +2 అంటే నెక్స్ట్ వన్ కాకుండా ఆ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈజియెస్ట్గా ఉండాలంటే. అంటే ఆర్ నెక్స్ట్ ఎవడు ఎస్, ఆ నెక్స్ట్ ఎవడు టీ, అంటే ఆన్సర్ టీతో ఉండాలి. సో వీడి క్యాన్సిల్, వీడి క్యాన్సిల్. నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఎవడున్నాడు, నెక్స్ట్ ఎల్ ఉన్నాడు, నెక్స్ట్ వన్ కాక నెక్స్ట్ వన్, ఆ ఎల్కి నెక్స్ట్ ఎవడు ఎం, ఆ నెక్స్ట్ ఎవడు ఎన్, అంటే ఆన్సర్ అమ్మా టీఎన్తో స్టార్ట్ అవ్వాలి. టీఎన్ అంటే ఇక్కడ ఉంది, సో వీడి ఆన్సర్ క్యాన్సిల్. రాసంటారా ఈ రిమైనింగ్ కూడా. ఎన్కి +2 చేస్తే ఎన్ తర్వాత ఓ తర్వాత పి, పీకి నెక్స్ట్ అంటే క్యూ, క్యూ తర్వాత అంటే ఆర్, అంటే ఆన్సర్ ఇస్ టీఎన్ పిఆర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి, లేదా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కన్విక్షన్, విక్షన్, ఎన్ఓసి. బా మరి ఈజీగా అర్థమైపోయింది కదా. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఏమంటారు? మా కన్విక్షన్లో ఫస్ట్ 3 తీసేసాడు, విక్షన్ రాసాడు చూడండి, VICTION. అవునా? నెక్స్ట్ చేసాడమ్మా CON కాస్త రివర్స్ చేసి రాశాడు ఇక్కడ. అవునా కాదా? ఓకే, అంటే ఇప్పుడు అక్కడ కూడా అదే చేస్తే సరిపోతుందిగా. ఫస్ట్ 3ని కట్ చేద్దాం, అంటే INFని కట్ చేస్తాం, మీలో వాటిని ఆన్సర్ రాద్దాం, అంటే LUENCE. మరి నాకు ఏం చేసావు, ఈ ముగ్గురిని రివర్స్ చేసావు, అంటే ఇక్కడ కూడా నేను రివర్స్ చేస్తా, అంటే ఏం రాసుకుందాం FNI రాసుకుందాం. ఓకేనా? అంటే ఏమవుతుందమ్మా LUENCE. ఓకే, సో మా ఎల్తో స్టార్ట్ అయింది ఒక్కడే సార్, అంటే అసలు గొడవే లేదు. ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఇస్ డి, డెడ్ ఈజీ క్వశ్చన్. అవునా? రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. DFHI is to XWVV is as SORY is to. పొజిషన్ వాల్యూస్ అని రాసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ పేర్స్ ట్రై చేయొచ్చు. ఓకేనా అమ్మ, డికి ఎక్స్ అనేది ఆపోజిట్ పేర్, DW ఆపోజిట్ పేర్, DX కాదు, అంటే ఆపోజిట్ పేర్స్ లాజిక్ కాదు అనిపించేసింది నాకు. అయితే పని చేయి, పొజిషన్ వాల్యూస్ రాసే. డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే ఎంత 8, ఐ అంటే ఎంత 9. ఓకే, ఇక్కడ ఏమైనా చెప్పండి. 24x అంటే W అంటే 23, V అంటే 22, EV అన్నా కూడా 22. లెట్ us try. మా ఈ 4 కాస్త ఏమైంది 24 అయింది, అంటే +20. 6 కాస్త ఎంత అయింది 23, అంటే +17. 8 కాస్త ఏమైంది 22, అంటే +14. 9 కాస్త ఏమైంది 22, అంటే ఎంతమ్మా +13. అవునా? DFHA కాస్త XWBV అంటే 20, 17, 14, 13. మా SORYలో కూడా అవే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూసారా మీరు. ఓకే, అవే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గెటింగ్ ద డౌట్ దట్, సో ఇక్కడ కూడా అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయి, కాబట్టి అదే లాజిక్ నేను అనుకుంటున్నాను. ఓకేనా? పొజిషన్ వాల్యూస్ చెప్పడమా. సో అమ్మ ఫస్ట్ +20 కదా, ఎస్ అంటే ఆల్రెడీ ఎంతమ్మా మనకి 19, ఎస్ అంటే 19 + 20 అంటే 39. 39 అంటే మనం ఏం చేయాలి 26 తీసేయాలి, అంటే ఎంత అవుతుందమ్మా 13 అవుతుంది. అవునా? ఉందా చూడండి ఒకసారి, లేదు. అంటే లేదు అంటే ఈ లాజిక్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నా మైండ్లోకి వెంటనే లాజిక్ మారిపోయింది. ఓకేనా? రైట్, చూడమ్మా ఎలా మారుస్తాను అంటే లాజిక్ని. సో ఇప్పుడు ఈ పొజిషన్ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఆ పొజిషన్ వాల్యూస్ అన్నింటినీ నెక్స్ట్ సెట్లోకి మార్చేస్తా. అంటే ఇప్పుడు ఇది 24 కదా, ఇది మామూలుగా అయితే డి అంటే 4 కదా, నేను 26 యాడ్ చేస్తా, అంటే ఎంత అవుతుంది అప్పుడు 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఎంత ఉందమ్మా W అంటే ఎంత 23,
ఇక్కడ ఎంత ఉంది ఎఫ్ అంటే 6, 26 యాడ్ చేసేస్తా 32 అంటే నెక్స్ట్ సెట్లోకి వెళ్ళిపోతుంది అవునా. ఓకే, ఇక్కడ వి ఉంది 22, ఇక్కడ కూడా 22 అవునా. ఇక్కడ హెచ్ ఏం చేస్తామమ్మా, హెచ్ అంటే మామూలుగా 8, 26 యాడ్ చేస్తే ఎంత 34. ఐ అంటే ఏంటి మామూలుగా 9, 26 యాడ్ చేస్తే 35. ఓకే, ఇప్పుడు ఏమైనా లింక్ ఉంటుందేమో చూద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడమ్మా లింక్ ఏమైనా దొరుకుతుందేమో. 24 30 అంటే +6, ఫస్ట్ వన్ అయితే +6. నెక్స్ట్ అమ్మ ఇక్కడేమో 32 ఉంది, ఇక్కడేమో 23 ఉంది అంటే నెక్స్ట్ వన్ +9. నెక్స్ట్ అమ్మ ఇక్కడేమో 22 ఉంది, ఇక్కడేమో 34 ఉంది అంటే +12. నెక్స్ట్ ఇక్కడ 22 ఉంది, 35 ఉంది అంటే +13. రైట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా అదే ట్రై చేస్తావు. ఎస్ అంటే 19, ఫస్ట్ ఏం చేసావు +6 అంటే ఎంత 25 అంటే వై ఉందా లేదు అంటే లాజిక్ని మళ్ళీ మార్చాలి. ఓకేనా. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్. రైట్, చూడమ్మా ఇప్పటి వరకు మనం దీన్ని చాలా రకాలుగా ట్రై చేసాం కదా. సో అంటే అవన్నీ రెగ్యులర్ మెథడాలజీస్, అవేవి రాలేదు కాబట్టి ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిద్దాం. ఓకేనా. వాటి పొజిషన్ వాల్యూస్ రాద్దామా. డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, ఐ అంటే 9 అవునా. ఓకే, సో వాటి కోడ్స్ ఏమొచ్చాయమ్మా వాటి ప్లేస్లోకి. ఎక్స్ అంటే 24, డబ్ల్యూ అంటే 23, వి అంటే 22, వి అంటే 22. ఇంతకుముందు మనం ఏం చేసామంటే డిఫరెన్సెస్ సేమ్ ఉంటాయేమో, సిమిలర్ పేర్ ఏమో, ఆపోజిట్ పేర్ ఏమో ట్రై చేసాం అవునా కాదా. కాబట్టి ఇప్పుడు 4 + 24 అంటే 28, ఎడిషన్ ట్రై చేస్తున్నా. 6 + 23 అంటే 29, 8 + 22 అంటే 30, 9 + 22 అంటే 31, 28, 29, 30, 31. ఎస్, లింక్ దొరికేసింది. అంటే ఈ పొజిషన్ వాల్యూస్ మొత్తం యాడ్ చేసి ఎంత రావాలమ్మా 28, 29, 30, 31 రావాలి రెస్పెక్టివ్గా. అంటే ఇప్పుడు ఎస్ అంటే ఎంత 19, ఓ అంటే 15, ఆర్ అంటే 18, వై అంటే 25 అవునా. మనకు రావాల్సిన ఎంత 28, 29, 30, 31 అవునా. అవి రావాలంటే ఎంత యాడ్ చేయాలో రాసుకుందాం. ఇక్కడ 19 ఉంది, 28 రావాలి అంటే ఎంత రావాలి 9, 18 ఉంది, 29 రావాలంటే ఎంత రావాలి 14, 18 ఉంది, 30 రావాలంటే 12, 25, 31 అంటే 6, 9 అంటే ఎవరు ఐ, 14 అంటే ఎన్, 12 అంటే ఎల్, 6 అంటే ఎవరమ్మా ఎఫ్. అంటే ఆన్సర్ ఏంటమ్మా INLF. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ రైట్. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఓకే.